దేశంలో జ్యోతిష్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అనేక మంది జాతకాలు చూసుకుని నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఈ శాస్త్రాన్ని దోపిడీకి, మోసానికి ఉపయోగిస్తున్నారు. జ్యోతిషం చెబుతామని లక్షలు కోట్లు దోచుకుంటున్నారు. ఇలాంటి అత్యాశ పరుల్లో కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యులు కమలాకర్ గురూజీ చేరారు. టీవీ ఛానళ్లలో జ్యోతిష్యం చెప్పి సెలబ్రిటీ స్థాయికి చేరిన ఆయన ఇప్పుడు ఓ హత్య కేసులో జైలు గోడల మధ్య ఊచలు లెక్కబెడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కమలాకర్ భట్ శివమొగ్గ అనే ఊరిలో జ్యోతిషాలయం నడుపుతున్నాడు. భక్తులు కైండ్లు ఎంతో మంది వచ్చేవారు. జాతకాలు చూసి భవిష్యత్తు చెప్పేవాడు. కానీ వెనుక దందుకునే దందా కూడా బాగానే సాగేది. ఒకప్పుడు తమలపాకులు మరమరాలు అమ్ముకునేవాడు. స్నేహితుడు సలహాతో 2025లో కేరళకి వెళ్లి జ్యోతిష్యం నేర్చుకున్నాడు. తర్వాత ఏజెంట్ల ద్వారా కైంట్లను తెచ్చుకొని కమిషన్ ఇచ్చి కోట్లు సంపాదించాడు. టీవీలలో కనిపించి స్టార్ హోదా పొందాడు. కానీ కర్మ ఎవరిని వదలదు కదా. అక్కడే ఆట ప్రారంభమైంది. మహేష్ నాయక్, సుచిత్రా నాయక్ అనే దంపతులు జ్యోతిషం చెప్పించుకోవడానికి కమలాకర్ దగ్గరకు వచ్చారు. జ్యోతిషం చెప్పడమే కాకుండా సుచిత్రపై కన్నేశాడు ఈ కామాంధుడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్ని రోజులు సుచిత్ర తన ఇద్దరు కూతుళ్లతో కమలాకర్ ఇంట్లోనే ఉండిపోయింది. ఒక కూతురు తండ్రి దగ్గరకు వెళ్లిపోయింది. కానీ రహస్యం ఎప్పుడో బయటపడుతుంది కదా. మహేష్ కు ఈ విషయం తెలిసింది. ఆగ్రహంతో సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ లో కమలాకర్ సుచిత్రపై ఫిర్యాదు చేశాడు. ఇది తెలిసిన సుచిత్ర తన తండ్రి ఇతరులతో కలిసి మహేష్ ఇంటికి వెళ్ళింది. కమలాకర్ ఏర్పాటు చేసిన కారులో వచ్చారు. మాట్లాడుకుందామని వెళ్లిన వారు గొడవకి దిగారు. గొడవ దాడిగా మారింది. మహేష్ మామ వసంత నాయక్ మధ్యలోకి వచ్చి ఆపాలనుకున్నాడు. కానీ సుచిత్ర వర్గం వారిపై దాడి చేసింది. వసంతకు కత్తిపోట్లు పడ్డాయి. రక్తస్రావంతో కుప్పకూలాడు. హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉండగా మధ్య మార్గంలోనే మరణించాడు. మహేష్ మరొకరు తీవ్ర గాయాలతో శివమొగ్గ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వసంత భార్య ఫిర్యాదుతో పోలీసులు కమలాకర్ భట్, సుచిత్ర, లోకనాథ్, ఆకాష్తో పాటు మొత్తం 7గురిని అరెస్టు చేశారు. హత్యాయత్నంగా క్రిమినల్ కుట్ర కేసులను నమోదు చేశారు. కాల్ రికార్డులు, సాక్షులను విచారిస్తున్నారు. మృతుడి బంధువులు సిద్ధాపూర్ పోలీస్ స్టేషన్ బయట ధర్నా చేసి కమలాకర్ను అప్పగించాలని, కుటుంబానికి ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఫిబ్రవరి 2న అవరగుప్ప గ్రామంలో జరిగింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం జ్యోతిష్యం పేరుతో జరుగుతున్న మోసాలు, అత్యాశ ఎంత దారుణంగా మారుతాయో చూపిస్తోంది. నమ్మకం పెట్టుకుని వచ్చిన వారిని మోసం చేసి చివరికి హత్యలో చిక్కుకోవడం బాధాకరం. జ్యోతిష్యాన్ని నమ్మి అత్యాశకు పోయిన వారికి ఇది ఒక హెచ్చరికగా మారింది.